సప్తస్వరాలతో సర్వజ్ఞుడా, సహస్ర స్తోత్రాలతో సర్వశక్తుడా. సప్తస్వరాలతో సర్వజ్ఞుడా, సహస్ర స్తోత్రాలతో సర్వశక్తుడా. కీర్తించి కొనియాడి కీర్తించి కొనియాడి ఘనపరచెదా, మనసార నిన్నే స్తుతించెదా. మనసార నిన్నే స్తుతించెదా. సప్తస్వరాలతో సర్వజ్ఞుడా, సహస్ర స్తోత్రాలతో సర్వశక్తుడా. గగనన పక్షులు సాగరన జీవులు ఎల్లవేళలా యందు స్తుతించుచుండగా, గగనన పక్షులు సాగరన జీవులు ఎల్లవేళలా యందు స్తుతించుచుండగా, గనుడవు నీవని ఘనతయు నీకని, ఘనుడవు నీవని ఘనతయు నీకని, మనసారా నిన్నే స్తుతించెదా. మనసారా నిన్నే స్తుతించెదా. సప్తస్వరాలతో సర్వజ్ఞుడా, సహస్ర స్తోత్రాలతో సర్వశక్తుడా. పరలోక దూతలు భూలోక భక్తులు గాన ప్రతిగానాలు చేయుచుండగా, పరలోక దూతలు భూలోక భక్తులు గాన ప్రతిగానాలు చేయుచుండగా, ప్రభువుల ప్రభువని రాజుల రాజువని, ప్రభువుల ప్రభువని రాజుల రాజువని, మనసారా నిన్నే స్తుతించెదా. మనసారా నిన్నే స్తుతించెదా. సప్తస్వరాలతో సర్వజ్ఞుడా, సహస్ర స్తోత్రాలతో సర్వశక్తుడా. సప్తస్వరాలతో సర్వజ్ఞుడా, సహస్ర స్తోత్రాలతో సర్వశక్తుడా. కీర్తించి కొనియాడి కీర్తించి కొనియాడి ఘనపరచెదా, మనసార నిన్నే స్తుతించెదా. మనసార నిన్నే స్తుతించెదా. సప్తస్వరాలతో సర్వజ్ఞుడా, సహస్ర స్తోత్రాలతో సర్వశక్తుడా. ప్రభు నామమున చేరొచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతైనా వందనస్తుంది.
ఈ దినం మన వాక్య పాఠ నిమిత్తమై మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 40 వరకు చదువు. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 41 వరకు చదువు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చాయి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాడు. ఆయన దోణి అమరముల తలకడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మికలకే ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నామని ఒకరితో ఒకడు చెప్పుకొనింది. చదవబడి వాటి భాగాన్ని దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి పంచిపెట్టిన దాకా నిర్ణయించబడిన సమయానికి మనం ముగించుకుందాం. మన జీవితాల్లో ప్రయాణం అనేది చాలా ఇష్టంతో కూడినటువంటి ప్రక్రియ. ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం చేయడానికి చాలా ఇష్టపడతాం. ఒక చోటు నుండి ఒక చోటుకు వెళ్ళడానికి బంధువులతో లేదా ఒంటరిగా ప్రయాణం చేసేదానికంటే కూడా ఒకరితో ప్రయాణం, వారి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా దగ్గర వారు ఎవరైనా సరే వారితో కలిసి ప్రయాణం చేయడానికి అనేక మంది మనం ఇష్టపడుతూ ఉంటాం. ప్రయాణంలో అనేక మంది ప్రయాణాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రయాణం మొదలుపెట్టిన వారు అనేక మంది ఉంటారు, కానీ ప్రయాణం ముగించేవారు చాలా తక్కువ మంది. కాబట్టి ప్రయాణం మొదలు పెట్టడం కంటే ప్రయాణాన్ని ముగించడం చాలా గొప్ప సంగతి. కార్యమును మొదలు పెట్టడం కంటే కార్యమును ముగించుట చాలా శ్రేష్టం. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ప్రయాణాల గురించినటువంటి ఆలోచన చేసినప్పుడు సంతోషకరంగా ఆనందకరంగా ఉండాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ చెప్పబడినటువంటి లేదా ఇక్కడ చదివినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ కూడా ఒక చిన్న ప్రయాణం జరిగినట్టుగా చూడగలం. 35వ వచనం నుండి 41 వరకు చూస్తే ఒక చిన్న ప్రయాణం. అయితే ఆ చిన్న ప్రయాణంలో ప్రయాణం చేసిన వారు అనేక మంది ఉన్నారు. అయితే వారికి ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటనేది ఇక్కడ మనం చూస్తే ప్రతి ఒక్కరి విశ్వాస జీవితంలో సాధారణంగా ప్రయాణం ఎంత ముఖ్యమైనదో మనం తెలుసుకోవచ్చు లేదా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ యేసుతో ప్రయాణం చేసేటప్పుడు మాత్రం యేసుతో ప్రయాణం చేసే అర్హత కేవలం ఒక విశ్వాసికి మాత్రమే ఉంది. కాబట్టి యేసుతో మనం ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఎప్పుడైతే మన ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించామో, అయ్యా నేను నీ బిడ్డగా ఉంటాను, నా పాపాలు క్షమించు, నాకు పరలోక భాగ్యం దయచేయి అని ఎప్పుడైతే దేవుని మనం మారు మనసు పొందామో, తీర్మానం చేసామో, దేవునితో ఒక ఒడంబడిక చేసామో, ఆ రోజు నుంచే మన ప్రయాణం మొదలవుతుంది. అయితే మన ప్రయాణం మొదలుపెట్టినప్పుడు యేసుతో మనం ప్రయాణం మొదలుపెట్టినప్పుడు సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే యేసుతో ప్రయాణం అంటే చాలా సంతోషం, చాలా ఆనందం. ఒక చిన్న ప్రశ్న, నిజంగా యేసుతో ప్రయాణం సంతోషంగా ఉంటుందా? నిజంగా యేసుతో ప్రయాణం సంతోషంగా ఉంటుందా? ఈ ప్రశ్నకు ఆఖరిలో మనం జవాబు వెతుకుదాం. ఈ లోక సంబంధమైనటువంటి క్రైస్తవ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అంటే నామకార్థ క్రైస్తవులను జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటారు అని అంటే ఏదో ఒక బెనిఫిట్, ఏదో ఒక కలుసుబాటు. ఈ పదం విన్న ప్రతిసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎంత స్వార్థపూరితమైనటువంటి ఆలోచన చేస్తున్నారు విశ్వాసంలో కూడా అనిపిస్తూ ఉంది. ఏదో ఒక కలుసుబాటు. ఒక గొప్ప విశ్వాసి ఒక ఆయన్ని నేను అడిగాను. ఆయన అనేక దినాలు అనేక సంవత్సరాలు దేవుడితో నడిచాడు, దేవుని పరిచర్యలో వాడబడ్డాడు. కొంతకాలంగా రాకపోయేసరికి అలా ఏంటి రావట్లేదు అని అడిగితే ఆయన చెప్పినటువంటి మాట, తనకు ఏమి కలుసుబాటుగా లేదు తమ్ముడు, అందుకే రావట్లేదు. అంటే దేవుడు వాడుకునే ప్రజల కంటే
దేవుణ్ణి వాడుకునే ప్రజలు ఈరోజు క్రైస్తవుల్లో కూడా కనపడుతూ ఉన్నారు. కాబట్టి దేవునికి అవసరమైనప్పుడు, ఎక్కడ అవసరమైతే అక్కడ దేవునికి వాడబడే సాధనంగా, దేవుడు వాడుకునే పాత్రగా మాత్రమే విశ్వాసం ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎక్కడ అవసరమైతే అక్కడ వాడబడితే దేవునికి మెప్పు, దేవునికి ఘనత కలుగుతుంది. తద్వారా అనేక మందికి ఆత్మీయ రక్షణ కలుగుతుంది. అయితే ఇక్కడ చదువుకున్నటువంటి మాటలు చూస్తే, అప్పటి వరకు ఆ పై ఉన్నటువంటి వచనాల్లో చూస్తే 33వ వచనం, వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఆ మాటను చూస్తే అనేకమైన ఉపమానాలతో, అనేకమైన సంగతులతోటి వారికి ఆయన బోధించినట్టుగా చూడగలం. అంత బోధ జరిగిన తర్వాత తరచుగా చూస్తే చదువుకునే వారికి థియరీ క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. థియరీలో చెప్పినటువంటి ఏ పరిస్థితి అయినా సరే, ఏ సందర్భం అయినా సరే, ఏ విషయం గురించి అయినా సరే అర్థం కాకపోతే ప్రాక్టికల్లో దాని గురించినటువంటి విషయం, దాని గురించినటువంటి అనుమానం నివృత్తి చేయడం జరుగుతుంది. కాబట్టి థియరీ అయిపోయిన తర్వాత ప్రతిసారి ప్రాక్టికల్ అనేది అవసరమే. యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులైనటువంటి వారిని తర్బీదు చేయడానికి, వారిని ట్రైనప్ చేయడానికి ఆయన థియరీ క్లాసెస్ అయిపోయిన వెంటనే ప్రాక్టికల్గా చూపించేవారు. కాబట్టి ముందు బోధ జరిగింది, తర్వాత ఆ ప్రయాణాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే మొదలు పెట్టినట్టుగా చూడగలం. 35వ వచనం, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదము అని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయి. ఒకసారి ఈ ప్రయాణం ఎక్కడనేది మనం ఆలోచన చేస్తే, దోణి అంటున్నారు, చిన్న దోణి అంటే ఆ ప్రయాణం సముద్రంలో, భూమి మీద కాదు. సముద్రంలో ప్రయాణం అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య వెళ్ళవలసినటువంటి ప్రయాణం. సాఫీగా రోడ్డు మీద వెళ్తున్నట్టు, లేదా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం వెళ్ళవలసిన గమ్యం ఎంత దూరం ఉందో మనకి మైలు రాళ్ళు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. మనకు 10 కిలోమీటర్ల దూరం వచ్చి ఇంకో 20 కిలోమీటర్లు వెళ్ళాల్సింది, లేదా ఇంకో 15 వచ్చి ఇంకో 10. మనకి ప్రతిసారి మనకు దిక్కు చూసి మనం వెళ్తున్నటువంటి మార్గంలో మనకు అర్థమవుతుంది. కానీ సముద్ర ప్రయాణంలో చూస్తే ఎక్కడా కూడా సముద్రంలో బోట్లు మనకు కనపడవు. అక్కడ దిక్కు తెలియనటువంటి పరిస్థితి, ఎటు వెళ్ళాలో దారి తెలియనటువంటి పరిస్థితిలో ప్రయాణం కొనసాగించాలి. ఎప్పటి వరకు? అద్దరి చేరే వరకు ఆ ప్రయాణాన్ని కొనసాగించాలి. ఆ అవతల ఒడ్డు అనేది సముద్రంలో ఉన్నప్పుడు కళ్ళకు కనపడదు. అంటే గమ్యం ఎక్కడో తెలియనటువంటి ప్రయాణం, లేదా ఇటువైపు వెళ్తున్నామో తెలియనటువంటి ప్రయాణం. అలాంటి ప్రయాణం, దేవునితో ప్రయాణం చేయడం మొదలుపెట్టినప్పుడు మన గమ్యం ఎక్కడికో తెలియకుండా మన ప్రయాణం. అబ్రహాము గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము దేవుడు పిలిచాడు, నీ ఉన్న చోటున నీ తండ్రి ఇంటిని, నీ సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చే, నేను చూపించబోయే దేశానికి వచ్చే, నిన్ను లెక్కలేని ఇంత విస్తారమైన జనంగా చేస్తానన్నప్పుడు ఆయన బయలుదేరి వచ్చేసాడు. ఒక బైబిల్ పండితుడు చెప్పినటువంటి మాట చూస్తే, ఆయన ఒక ఉదాహరణ చూస్తే, మనం ఒక బస్సు ఎక్కుతున్నాం, లేదా ఒక బస్ స్టాండ్కి వెళ్ళాం, ఏ ఊరికి వెళ్తున్నారంటే పలానా ఊరు, నెల్లూరు, గూడూరు, ఏదో చెప్పాలి, ఏదో ఒక గమ్యస్థానం చెప్పాలి. అదే కనుక ఎక్కడికి వెళ్తున్నారంటే ఏమోనంటే తెలియదు, దేవుడు పిలిచాడు వెళ్తున్నానంటే ఎలా ఉంటుంది? అదే అబ్రహాము పరిస్థితి. దేవుడి స్వరం విని రమ్మని పిలువగా ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా ప్రయాణం, అది విశ్వాసం. అది అందుకని అంతటి విశ్వాసం చూపించాడు కాబట్టి అబ్రహాము విశ్వాసంలో తండ్రి అయ్యాడు. ఆయన భార్య అయినటువంటి శారా కూడా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమంటే ఎక్కడికి వెళ్తున్నాం ఆయన మాట కూడా అడగలేదు. ఎంతటి విశ్వాసం కలిగినటువంటి కుటుంబం. అలాంటి కుటుంబంలో అలాంటి కుమారుడు ఇస్సాకు కూడా కట్టెను నిప్పులు ఉన్నవి కానీ దహన వరకు గొర్రెపిల్ల అయ్యేవి. దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏ దేశానికి వెళ్తున్నాం, ఏ పర్వతం మీదకి వెళ్తున్నాం, ఏం అడగలేదు. కాబట్టి అలా వారి కుటుంబం వారిని అబ్రహాము ట్రైనప్ చేసినట్టుగా చూడగలరు. కాబట్టి దేవునితో ప్రయాణం చేసేటప్పుడు గమ్యం లేనట్టుగానే ఉంటుంది, కానీ విశ్వాస జీవితం మాత్రం ఒక గమ్యంతోనే ప్రయాణం చేయాలి. ఎక్కడికి వెళ్తున్నాం అంటే, నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. ఆ నీతి కిరీటం పొందాలంటే ఈ లోకంలో మనం చేయవలసినటువంటి నీతి కార్యాలు చాలా ఉన్నాయి. కాబట్టి
మన నీతి కార్యాలు మనం సరిగ్గా చేసినట్లయితే, దేవునికి ఇష్టమైనటువంటి పనులు సరిగ్గా చేసినట్లయితే మన ప్రయాణాన్ని మనం సంతోషంగా ముగించవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం దేవునితో మనం ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు మన ప్రయాణాన్ని మొదలు పెట్టేది కూడా దేవుడే. ఎందుకంటే అక్కడ వారు నిర్ణయించినటువంటి ప్రయాణం కాదది, యేసుక్రీస్తు వారు నిర్ణయించినటువంటి ప్రయాణం. కాబట్టి మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాస జీవితంలో దేవునితో ప్రయాణం చేసేటప్పుడు దేవుడే మన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. గాడ్ స్టార్ట్స్ అవర్ జర్నీ. మన ప్రయాణం దేవునితో దేవుడే మొదలు పెడతాడు. రెండవది చూస్తే, వారు చిన్న దోణిలో ఎక్కి వెళ్తూ ఉంటే మరికొన్ని దోణులు ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను. ఈ మాటను జ్ఞాపకం చేసుకుని, సముద్రంలో ఎక్కడ కూడా ఎలాంటి బోర్డులు కానీ ఎలాంటి బుక్ మార్క్స్ కానీ మనకు కనపడదు. ఎటువైపు వెళ్తున్నామో తెలియదు, సరిగ్గా వెళ్తున్నామా ఒకటిగా వెళ్తున్నామా తెలియదు. అయితే యేసు ఉన్నటువంటి దోణె నావికుడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అయి ఉండగా అది ఖచ్చితంగా మన పాట పాడుతున్నారు, ఓడెళ్ళిపోతున్నది రక్షణనిచ్చే. ఆ పాటను అర్థం అంతా చూస్తే మన ఓడను నడిపించేది మన నావికుడు, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి చక్కగా గమ్యానికి చేర్చేటి నావికుడు. కాబట్టి ఆయన ఉన్న దోణె ఎటు వెళ్తుందో ఆయన వెంబడి కొన్ని దోణెలు వెనకాల వెళ్తున్నాయి. అంటే ఎవరిని దిక్సూచిగా పెట్టుకుంటున్నాయి? ప్రభువారు ఉన్నటువంటి దోణెను వారు విడిగా పెట్టుకుని ఆ దోణికి వెంబడే వెళ్తూ ఉన్నారు. కాబట్టి వెనక వచ్చే వారికి ఒక గమ్యం ఉంది. యేసుక్రీస్తు వారు ఎటు వెళ్తే అటు వెళ్ళాలి. ఆయన నమ్ముకుంటే ఖచ్చితంగా ఒడ్డుకు చేరుస్తాడు. మధ్యలో మునిగిపోయే పరిస్థితి ఉండదు. అది వారిని వెంబడించే వారికి ఉన్నటువంటి విశ్వాసం. అయితే వెంబడించే వారికి దేవుని పట్ల, యేసుక్రీస్తు వారి పట్ల ఎంత విశ్వాసం కలిగిందో, కానీ ఆయనతో ప్రయాణం చేసేవారైనటువంటి ఆయన శిష్యులైనటువంటి వారికి ఎంత విశ్వాసం ఉందో ఒకసారి చూద్దాం. 37 వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మనం అనేక సార్లు ముందు ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. వ్యక్తి చెప్పినటువంటి మాట, ఏమి కలుసుబాటుగా లేదు. ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో దేవుని నమ్మిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరు ఆలోచన చేసేది ఏంటంటే, జీవితం సాఫీగా సాగిపోవాలి, ఎలాంటి కష్టాలు బాధలు ఉండకూడదు. అందుకే ఈ రోజుల్లో మనం అనేక మంది వాక్యం చెప్పేవారు టీవీలలో కానీ పెద్ద పెద్ద సువార్తలు వారు ఎవరిని విమర్శించడం లేదు. కానీ ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలని గుర్తు చేసుకున్నాను, ఎక్కడ కూడా ఎవరు కూడా దేవునితో ప్రయాణం కష్టం ఇబ్బంది అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మీరు నమ్ముకోండి దేవుణ్ణి, మీకు ఉద్యోగాలు వస్తాయి. మీరు దేవుణ్ణి నమ్ముకోండి, మీ బిడ్డలకు పెళ్ళిళ్ళు అవుతాయి. మీరు ఉద్యోగం నమ్ముకోండి, ఫారెన్ వీసా వస్తుంది. ఎంతసేపటికి దేవుని నమ్ముకుంటే మీకు ఆ బెనిఫిట్, మీకు ఈ బెనిఫిట్ వస్తుంది అంటారే కానీ దేవుణ్ణి నమ్మితే లోకంలో మీకు శ్రమ అనే మాట ఎవరు చెప్పడం లేదు. కానీ దేవునితో ప్రయాణం చేసేటప్పుడు మాత్రం మనం గుర్తుంచుకోవాల్సింది, ఆ ఓడ ఎక్కుతున్నామంటే మనకి కష్టాలు తప్పవు. సముద్రంలో ప్రయాణం ఎలా ఉంటుందంటే, ఎటు గాలి కొడితే అటు వెళ్ళిపోతుంది. ఎంత తెడ్డు వేసినా, ఎంత ఒక దరికి చేర్చాలని చూసినా ఆ ప్రకృతి సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు ఎటు పట్టేట్టు. అదే యేసుక్రీస్తు వారిని మనం గమ్యంగా పెట్టుకున్నప్పుడు మన గురించినటువంటి ఆలోచన ఆయన చేసే దేవుడు. అయితే ఈ పరిస్థితి చూస్తే 30వ వచనంలో, యేసు ఉన్న చిన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నీళ్లతో నిండిపోయాడు. నీళ్ళని లేదు కానీ నిండిపోయినట్టే నీళ్లతో నిండిపోయింది. ఒక ఆలోచన చేద్దాం, యేసు ఉన్న దోణి మీద కూడా తుఫాను వస్తుందా? యేసు ఉన్న దోణి మీద ఇందాక మనం అనుకున్నాం, యేసుక్రీస్తు వారితో ఉండే ప్రయాణం సాఫీగా సాగుతుందని అనుకుంటున్నాం, హాయిగా సాగాలని కోరుకుంటున్నాం. కానీ యేసుతో ఉంటే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. విశ్వాసి దేవుడితో నడిచేటప్పుడు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో యేసు మనతో ఉన్నాడనే సంగతి ఎప్పుడు మర్చిపోకూడదు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి మాట చూసి, యేసు ఉన్న దోణి మీద, ఆయన ఉన్న దోణి మీద
అలలు కొట్టిన దోణి నిండిపోయాడు. దాని తర్వాత జరిగినటువంటి పరిస్థితి చూస్తే ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచున్నది. ఆ 37 వచనానికి 38 వచనానికి చూస్తే 37 వచనంలో పరిస్థితి ఏమో అల్లకల్లోలంగా ఉంది. 38 వచనంలో చూస్తే ఆయనేమో ప్రశాంతంగా ఉన్నాడు. బహుశా 37 వచనంలో చూస్తే వారికి కలిగినటువంటి భయం, సముద్రంలో ప్రయాణం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. పెద్ద పెద్ద ఓడలకే మనం చూసుకుంటాం, టైటానిక్ లాంటి పెద్ద పెద్ద షిప్పులే చిన్న దెబ్బ దగ్గర మునిగిపోయినటువంటి పరిస్థితులు, ఎన్నో పెద్ద పెద్ద ఓడలు. కానీ వీరిది చిన్న దోణి, మరి ఇంకెంత అల్లకల్లోలంగా ఉంటుంది. అయితే వారు భయపడిపోయి వారి సొంత ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. అంటే ఆ 37 వచనం తర్వాత ఆయన తుఫాను రాకమునిపే ఆయన అమరమ్మ తలగడ మీద తలవాల్చుకొని నిద్రిస్తున్నాడు. కానీ 37 వచనం చూస్తే దోణి నిండిపోయిన తర్వాత ఆ మాట వాయబడిందంటే తుఫాను వచ్చి దోణి అంతా నీళ్ళతో నిండిపోయిన తర్వాత ఆయన పైకి నిద్రపోయాడు అన్నట్టుగా ఉంటాడు చూస్తే. కానీ అక్కడ చెప్పబడినటువంటి ఆలోచన ఏమిటంటే వాడు యేసుక్రీస్తు ముందుగానే అమరమ్మ తలగడ మీద తలవాల్చుకొని నిద్రిస్తూ ఉన్నప్పుడు దాని తర్వాత తుఫాను వస్తే వారి సొంత ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. నాకు తెలిసిన ఒక సంగతి నేను విన్నాను, మా నాన్నగారు చెప్తూ ఒక సంగతి విన్నాను. మహాసభలు జరిగిన తర్వాత, మేదరమెట్టలో మహాసభలు జరిగిన తర్వాత ఒక 15 సంవత్సరాల క్రితం సంగతి ఇది. సేవకులందరూ మందిరం బయట కూర్చొని ఉన్నారు. ఈలోపు ఒక సహోదరి పరుగులు వచ్చింది. ఏందమ్మా అంటే, మా అబ్బాయి పేరు పుట్టిందండి, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చానండి. ప్రక్కన ఉన్న వారు అందరూ కూడా తేలుగుడు ఇంత నిమ్మలంగా ఇక్కడికి వచ్చాము, ముందు హాస్పిటల్కి వెళ్దామా అన్నారు. లేదు ముందు ప్రార్థన చేయండి, తర్వాత హాస్పిటల్కి వెళ్తాను. ఆ విషయం చెప్తున్నప్పుడు నాకు కలిగిన ఆలోచన, నేను నేర్చుకున్నటువంటి మాట ఏంటంటే, ఏ కష్టం వచ్చినా మొదట దేవుడి సన్నిధికి రావాలి. మన సొంత ఆలోచనలు, మన సొంత తెలివి మనం వాడడానికి వీలు. ఈ లోక వైద్యులు కొంతమేరకే వైద్యం చేయగలరు, కానీ మానవాన్ని నిర్మించినటువంటి దేవుడు అవి ఎలా పనిచేయాలో నిర్ణయించినటువంటి దేవుని యొద్దకు మొదటిగా రావాలి. నేను ఆ చిన్న సంఘటనలో నేను నేర్చుకున్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఏ పరిస్థితి వచ్చినా కూడా మొదట దేవుని సన్నిధికి రావాలి. అయితే వీరేం చేస్తున్నారంటే, ఆయన ఆమరణ తలల మీద తలవాల్చుకొని నిద్రిస్తున్నాడనే సంగతి మర్చిపోయి సొంత ఆలోచనలు, ఆ నీళ్లు బయట వేసే పనిలో ఉన్నాడేమో, లేదా భయపడిపోయే పరిస్థితిలో ఉన్నారు. దేవుని యొద్దకు వెంటనే రాలేదు. అయితే ఆ పరిస్థితిలో ఒక్కసారి ఆయన చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే, అమరం మీద తలవాల్చుకొని నిద్రిస్తున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాము, యేసుక్రీస్తు వారి అనుమతి లేకుండా ఆ తుఫాను వచ్చిందా? యేసుక్రీస్తు వారు సెలవు ఇవ్వకపోతే ఆ తుఫాను రాలేదు. కానీ ఆయన బోధ వింటున్నటువంటి శిష్యులైన వారు మొదట ఏం జరిగింది? ఆయన సన్నిధికి రావాల్సిన వారు మొదట వారి సొంత ఆలోచన చేశారు. వెంటనే వారు లేపినటువంటి విధానం చూడండి ఒకసారి. 38 వచ్చింది. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో. ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము. అంతవరకు చెప్పుంటే బాగుండేది. బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, అంతవరకు యేసుక్రీస్తుని లేకుంటే బాగుండేది. కానీ వారు చెప్పినటువంటి మాట చూస్తే, నీకు చింత లేదా. అది ఎట్లా ఉందంటే, ఏమైనా ఇక్కడ ఇంత బాధపడుతుంది, ఇంత ఇబ్బంది పడుతుంది, ప్రశాంతంగా ఒక విధంగా దేవుణ్ణి అర్థిస్తున్నట్టు లేదు. ఆయన్ని అదొక రకంగా ఉంది ఆ మాట. ఆయన్ని హేళన చేసినట్టు, మీకు చింత లేదా, మీ శిష్యులమైన మేము నశించుకోవడానికి రెడీగా ఉన్నాం. అయితే లూకాసు వార్త 19:10 ఉన్నట్టుగా, నశించిన దానిని చేయలేడా? నశించిన దానినే వెతకి రక్షించగలిగిన గొప్ప దేవుడు నశించిపోతున్న వారిని రక్షించలేడా? వారికి ఉన్నటువంటి విశ్వాసం ఏ పరిమాణంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. వారు అన్నటువంటి మాట, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత. 1 పేతురు పత్రిక 5:7 ఉన్నట్టుగా, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు. 1 పేతురు పత్రిక 5:7 ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు
అంటే ఒక్కదాని గురించి కూడా మనం విచారించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చదువుదాం. నీకు చింత లేదా అనే పదం దగ్గర మనకు ఆన్సర్ వచ్చింది, కానీ వారికి మాత్రం ఆ గొప్ప శక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు వారి దోణిలో ఉన్నా కూడా వారి తుఫానుకి గాలికి భయపడుతున్నారు. అన్నిటినీ సృష్టించినటువంటి దేవుడు వారితో ఉంటే వారు వేరే దానికి భయపడుతున్నారు. విశ్వాసం కూడా ఇలాంటి పరిస్థితుల్లో రావడం సర్వసాధారణం. యేసుతో ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు కష్టాలు, బాధలు, కరగళ్ళు, అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి. విశ్వాసికి శ్రమలు, ఒక పండితులు చెప్పినటువంటి మాట, బైబిల్ పండితులు, విశ్వాసికి శ్రమలు చుట్టాలలాగా వస్తుంటాయి. చుట్టాలు ఎక్కువ రోజులు ఉంటారండి? చుట్టాలు ఎన్ని రోజులు ఉంటారు? 2 దినాలు 3 దినాలు, లేదంటే అది 3వ రోజుకి ఇవాళ సామెతలు. మహా అయితే వారం, మహా అయితే నెల, మరీ ఎక్కువైతే సంవత్సరం. ఎప్పటికైనా వారి స్థలానికి వెళ్ళవలసింది. కష్టాలంటే విశ్వాసకి చుట్టాల్లాగా వచ్చి వెళ్తూ ఉంటాయి. ఆ చుట్టాల్లాగా వచ్చి వెళ్ళే కష్టాలకు భయపడి విశ్వాసంలో సన్నగిలితే దేవుడు ఎంత చింతిస్తున్నాడు. మన గురించినటువంటి చింత ఆయనకి ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకాన్ని దిగి వచ్చినప్పుడు ఆయన చింత మన మీద ఎంత ఉందో అర్థమవుతుంది. ఈ చిన్న దానికి నీకు చింత లేదా అని వారు అన్నప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడు. ఆయన బాధపడింది వారు అన్న మాటకు కాదు, కానీ బాధ కలిగినప్పుడు వారు ఆయన యుద్ధకు రాకుండా వారి సొంత ఆలోచన చేయడం మాత్రమే కాకుండా ఆయన ఉన్నాడనే భరోసా వారు మర్చిపోయి, ఆయన ఉన్నారనే ధైర్యం వారు మర్చిపోయి, వారు భయపడిన రీతిని బట్టి దేవుడు ఎంత చింతిస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఒక మందు ఉంది, కరోనా ఉంది. కరోనాకి వ్యాక్సిన్ పక్కనే ఉన్నది, మన జోబులోనే కరోనా వ్యాక్సిన్ ఉందనుకోండి. మనకి కరోనా తగిలింది, భయపడతామా? ఎందుకు? దాని విరుగుడు మన జోబులో లేదా ఒక వైద్యుడు ఉన్నాడు, లేదా హాస్పిటల్లో ఉన్నాం, దానికి మందు, మనకు వచ్చిన రోగానికి మందు ఉంది, భయపడతామా? కానీ వీరు యేసుతో ప్రయాణం చేస్తూ వారు ఉన్న దూరంలో యేసుక్రీస్తు వారు ఉన్నా కూడా వారు భయపడుతూ ఉన్నారు. ఆయన ఎంత బాధపడ్డాడు. బ్రదర్ కె డేవిడ్ గారు, బేతేలు ప్రార్థనా మందిరం, క్రిస్టియన్ పేట, అల్లూరు, నెల్లూరు జిల్లా.